యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుడి ఈ దినము మనకు అనుగ్రహిస్తున్న ధ్యాన వాక్యము, యెహోవా ఉత్తముడు. శ్రమ దినమందు ఆయన మనకు ఆశ్రయ దుర్గము. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఎంత అద్భుతకరమైన ఆదరణ వాక్యము కదండి. మనకు ధైర్యాన్ని ఇచ్చే వాక్యము, మన విశ్వాసాన్ని ఇంకా మనము పెంచుకునే వాక్యము. యెహోవా ఏంటన్నమాట, ఎంతో మంచివాడండి. ఆయన మన శ్రమ దినాల్లో మనకు ఎలా ఉంటాడంటే మనకు ఆశ్రయముగా ఉంటాడు. మనుషులు కాదండి మనకు ఆశ్రయంగా ఉండవలసింది, దేవుడు మాత్రమే. కాబట్టి దేవుని వైపు మాత్రమే మనము చూడాలి. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో ఆయన ఏమంటున్నాడండి, ఇంకా వాక్యంలో ఏమని చెప్పబడింది, ఆయన యందు నమ్మిక ఉంచు వారిని, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుడు మనలను ఎరిగి ఉంటే అందులో ఎంత ఆశీర్వాదం అండి, ఎంత సంతోషము, ఎంత సమాధానము, ఎంత ఆరోగ్యము, ఎంత నెమ్మది. ఇవన్నీ కూడా మనకు కావాలి అంటే దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని మన హృదయాల్లో నిత్యము ధ్యానించుకుంటూ ఉండాలి. ఆ విధముగా మనము చేసినట్లయితే దేవుడు మనకి ఆశ్రయదుర్గముగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.